ఈ నేపథ్యంలో మునీర్ ఈ దాడుల్ని ప్రేరేపించాడు, ఈ దాడులను చేశాడు, దాడులు చేయించాడు. కారణం ఏంటంటే పాకిస్తాన్ గురించి ప్రపంచంలో ప్రజలు పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాలి. దాని ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ దీనివల్ల దౌత్యపరంగా ఏమైనా సాధిస్తుందని కాదు, లేదా ఇతరత్ర విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అగ్రదేశాల్లో చైనా, అమెరికా లాంటి దేశాలు, సౌదీ అరేబియా లాంటి దేశాలు తమ గురించి మాట్లాడుకోవాలి, తమ వైపు దృష్టి మళ్లించాలి అని ఈ దాడులకి ప్రేరేపించాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ దాడి జరిగిన సందర్భాన్ని చూద్దాం. దాడి ఏ సందర్భంలో జరిగింది? దాడి ప్రధాని మోడీ సౌదీ అరేబియాలో ఉన్న సందర్భంలో జరిగింది. నంబర్ 1, సౌదీ అరేబియా ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా, యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వ్యతిరేకంగా ఫండింగ్ చేస్తోంది. భారత్ వ్యాపార ఉద్దేశాలు కానీ ఇతరత్ర ఉద్దేశాలు కానీ గౌరవిస్తోంది. దౌత్యపరంగా భారత్తో సన్నిహితంగా ఉంది. అలాగే అనేక ప్రాజెక్టుల్లో భారత్ సాయాన్ని భారత్ కోరుకుంటోంది, భారత్లో పెట్టుబడులు పెడుతోంది. భారత్ పెట్టుబడులు సౌదీ అరేబియా కూడా భారత్లో పెట్టుబడి పెడుతోంది. రెండు పరస్పరం ఉదాహరణలో పెడుతుంది. ఈ సమయంలో దాడి చేయడం వలన సౌదీ అరేబియా కూడా తన యాక్టివిటీస్ని మార్చుకుని భారతదేశం నుంచి వెనక్కి వస్తుందని తప్పుడు అమాయకత్వంతో పాకిస్తాన్ దీనికి వదిలిపెట్టింది. అది కాకుండా జేడీ వ్యాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత్ పర్యటనకు వచ్చారు. 4 రోజులు ఉన్నారు, మోడీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత జైపూర్ వెళ్ళారు, అక్కడి నుంచి తాజ్మహల్ చూడటానికి వెళ్ళారు. సరిగ్గా ఆయన జైపూర్ వెళ్ళిన సందర్భంగా ఆ రోజున ఈ దాడి జరిగింది. అంటే అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడ ఉన్న సందర్భం, భారత ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో ఉన్న సందర్భం. ఈ సందర్భంలో ఈ దాడికి పాకిస్తాన్ అనేది ప్లాన్ చేసింది. సో దీని ద్వారా ఏం కోరుకుంటోంది పాకిస్తాన్? దీని ద్వారా పాకిస్తాన్ ఒక గ్లోబల్ అటెన్షన్ని కోరుకుంటోంది. అమాయకులైన పర్యాటకుల మీద పాకిస్తాన్ తీవ్రవాదులు కావడానికి ముగ్గురే పక్కనే ఉన్న అడవుల్లోంచి లోపలికి చొరబడి జాగ్రత్తగా జనాల మధ్యలో చేరి వాళ్ళని పలకరించి వాళ్ళు ఏ వర్గం వాళ్ళు అడిగి కేవలం మగవాళ్ళని అందులో ఒక వర్గం వాళ్ళే లక్ష్యంగా చేసుకుని వాళ్ళు దాడికి పాల్పడ్డారు. ఒక నేపాలీయుడితో సహా 25 మంది భారతీయుల్ని వాళ్ళు మట్టుబెట్టారు. ఆ తర్వాత క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. ఏం జరిగిందో జనం తెలుసుకునే లోపల, ఊహించుకునే లోపల అక్కడ ఈ దురాఘాతం జరిగిపోయింది. ప్రశాంతమైన కాశ్మీర్లో, పర్యాటకంతో వెల్లివిరుస్తున్న సౌందర్యభరితమైన కాశ్మీర్లో రక్తపు మరకలు పడ్డాయి. ఈ సంఘటనని భారత్ చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా ఇందుకు బాధ్యులైన వాళ్ళని వాళ్ళని నడిపించే వాళ్ళని ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చర్య తీసుకు తీరుతామని చెప్పి ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని ప్రపంచ దేశాల సాక్షిగా భారత్ పంపించింది. సో మేము ఈరోజు ప్రధాని బీహార్లో ఉన్నారు. బీహార్ ఎన్నికల సభలో దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ రకమైన ఈ దురాఘాతానికి పాల్పడిన వాళ్ళు ఊహించలేనంత పెద్ద శిక్ష వేస్తాము. దీని వెనక తెర వెనుక ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళని మేము చట్టానికి ముందు నిలబెడతాము, వాళ్ళని ఊహించలేనంత దారుణంగా శిక్షిస్తాము అన్న సందేశాన్ని ఇచ్చారు.